అయ్యా ఇవాళ శ్రీరామనవమి. శ్రీరామనవమి అంటే అందరూ తెలిసిందే కదా, రాముల వారి వివాహ మహోత్సవ రోజు. కాబట్టి ఆ రోజుని మనం గొప్ప ఘనంగా చేసుకుంటున్నారు. మానవులందరూ ఆ రోజుని గొప్పగా పండగలా చేసుకుంటున్నారు. శ్రీరామనవమి కళ్యాణం అనే దాన్ని ఆ రోజుని మనకి శ్రీరామనవమి అని పిలిచిబడింది. ఆ రోజున అందరూ లోక కళ్యాణార్థము ప్రతి ఒక్క మానవుడు కూడా రాముల వారికి సేవ చేసుకోవాలి. సేవ అంటే కళ్యాణం, అదేంటంటే మానవ ధర్మం అది. అయితే ఇది ఎందుకు చేసుకోవాలి అంటే, రాముల వారు ఎంత రాజు అందరూ తెలుసు, ధర్మంగా పరిపాలిస్తూ ఉంటాడు. కన్న బిడ్డల్లాగా ప్రతి ఒక్క మానవుడి దగ్గరికి వెళ్ళి వారి కష్టాలు బాధలు అన్నీ తెలుసుకుని పరిపాలన చేస్తూ ఉంటాడు. అయితే వారికి వివాహం అయింది, వివాహకాలం అయిన తర్వాత వనవాసానికి వెళ్ళారు. వనవాసానికి వెళ్ళి 12 ఏళ్ళ పాటు వనవాసం చేసి వచ్చారు. 14 ఏళ్ళ పాటు వనవాసం చేసి వచ్చారు. అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైపోయింది, సీతమ్మ అడవులు ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడ అట్లా ఆ రకంగా వెళ్ళిపోయారు. చివరికి మళ్ళీ ఎక్కడికో మొత్తానికి పిల్లల ద్వారా లవకుశుల వల్ల మళ్ళీ కలిశారు. కలిసిన తర్వాత ఆ కలిసిన రోజే నవమి అయింది. దానినే వారు పట్టాభిషేకం చేసి అన్నేళ్ల తర్వాత వారు కలవటం, రాజ్యాధికారం తీసుకోవడం అదంతా ఒకటే రోజు జరిగింది. కాబట్టి దానిని నవమి, ఆ రోజు ఇదేంటి నవమి అన్నమాట. దానిని శ్రీరామనవమి అని చెప్పని అందరికీ చెప్పడం జరిగింది. ఆ రోజుని ఘనంగా ఒక పండుగలాగా చేసుకోమని చెప్పని వరమిచ్చారు. ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరం ఇచ్చారు. అదేంటండి, ఆ శ్రీరామనవమి అనే రోజుని పండుగలా చేసుకోమని చెప్పని వరం ఇచ్చారు అన్నమాట. మా భూలోకం ఉన్నంత కాలము కూడా ఆ రోజు అలా ఉంటుంది. గణపతి నవరాత్రుల్లో గణపతి వినాయక చవితి ఎట్లాగైతే తిరుగుతుందో అట్లాగే శ్రీరామనవమి కూడా. కాబట్టి దీవాళి రోజున ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కళ్యాణం చేసుకోవాలి. ఆ కళ్యాణం చేసుకున్న అక్షతలు శిరస్సులు వేసుకున్న సకల దరిద్రాలు పోయి సకల సుఖంగా జీవనాధారం చేసుకుంటూ అష్టైశ్వర్యాలతో కోరుకుంటున్నారు. అందుకని ఈ కళ్యాణం చేసుకోమన్నారు. అయితే ఈ కళ్యాణంలో భాగంగా ప్రథమతః ఏంటయ్యా అంటే రక్షాబంధనం అంటారు. రక్షాబంధనం అంటే ఎటువంటి దుష్టశక్తులు కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం రక్షాబంధనం చేసుకుంటారు. అందుకనే ఫస్ట్ ఎవరైతే పూజలో కూర్చున్నారో వారికి రక్షాబంధనం చేస్తారు. ఇప్పుడు దాంట్లో తర్వాత ఏంటి, స్వామివారికి అమ్మవారికి రక్షాబంధనం చేస్తాము. ఇదిగోండి అయ్యా రక్షాబంధనాలు. అయ్యా మీరు అమ్మవారి నక్షత్రం దృష్టికోదశ్చవీయం ఇంద్ర సోమేన పంచదిశేన మధ్యగతం వాదే మాసకరేణ రక్షా రక్షాబంధన దేవతా ముహూర్త సుముహూర్తో అస్తు. ఇది సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అనుకూలితాఫలసిద్ధిరస్తు. రక్షాబంధన సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలితాఫలసిద్ధిరస్తు. తదంగత్వేన యజ్ఞోవిధారణం కరిష్యే. యజ్ఞోవిధ దేవతాభ్యో నమః. తం ప్రీతత్వాత్రే గంధం పరికల్పయామి. పరికల్పయామి. యం వాయుసత్వాత్ ధూపం పరికల్పయామి. రం దేశత్వాత్ దీపం పరికల్పయామి. అమృతత్వాత్నే అమృత నైవేద్యం పరికల్పయామి. సందరతత్వాత్ కల్పయామి. యజ్ఞోపవిధిష్టాన దేవతాభ్యో నమః. సర్వరాజోపచార పూజాంగ పరికల్పయామి. శ్రీ రామచంద్ర కళ్యాణ మహోత్సవ సమయే యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఇది యజ్ఞోపవీతం అండి. కళ్యాణ మహోత్సవంలో భాగంగా యజ్ఞోపవీత ధారణం ఎవరికండి? స్వామివారికి అన్నమాట. నేను రాజులు కదా, స్వామివారికి యజ్ఞోపవీత ధారణం ఉంటుంది. ఇదిగోండి యజ్ఞోపవీతం. ఓం
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం వినుమంతి శుక్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీ సీతారామచంద్రమూర్తయే నమః యజ్ఞోపవీతదానం సమర్పయామి यज्ञोपवीतदानमुहूर्तस्सुमुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनमवानां ग्रहाणामत्यन्त आनुकूल्यताफलसिद्धिरस्तु।